హాయ్ టు ఆల్. ఈ టీఎల్ఎం పేరు వచ్చేసి ఫైండ్ ద యూనిట్ టు మెజర్. ఈ టీఎల్ఎం ద్వారా విద్యార్థులు కొలతలకు సంబంధించి వాటి యొక్క ప్రమాణాలు, అదేవిధంగా యాక్టివిటీ బేస్డ్ మెథడ్ల ద్వారా ఏ విధంగా మనం విద్యార్థులు కొలతలు బోధించవచ్చును మనం ఈ టీఎల్ఎం ద్వారా తెలియజేయవచ్చు. మొదటగా లెంత్కి సంబంధించి లెంత్ యొక్క ప్రమాణాలు ఏమున్నాయి, లెంత్కి సంబంధించి వచ్చేసి మీటర్స్లో కొలుస్తారు. అట్ ద సేమ్ టైం వాల్యూమ్ సంబంధించి లీటర్స్లో ప్రమాణాలు, అదేవిధంగా మాస్ సంబంధించి కిలోగ్రామ్స్ అంటే కేజీల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం వాటికి సంబంధించినటువంటి యూనిట్స్ ఏమేమి ఉన్నాయి, లెంత్కి సంబంధించి మీటర్స్ బేసిక్ యూనిట్, అట్ ద సేమ్ వాల్యూమ్ సంబంధించి లీటరు, మాస్కి సంబంధించి కిలోగ్రామ్స్ కేజీల్లో తెలియజేయడం జరుగుతుంది. అయితే మనం ఫస్ట్ మీటర్ సంబంధించినటువంటి అబ్జర్వ్ చేస్తే మీటర్ సంబంధించి ఎగ్జాంపుల్స్, వాటి యొక్క ప్రమాణం ఏమి, రోప్ని ఏమిట్లో కొలుస్తారంటే మీటర్స్లోను. అట్ ద సేమ్ టైం బోర్డు, బ్లాక్ బోర్డు సంబంధించి మీటర్స్, మ్యాట్ మీటర్స్, వాల్ సంబంధించి మీటర్స్. ఈ విధంగా మీటర్స్లో కొలిచేటువంటి వస్తువులు వాటి ఏమిట్లో కొలుస్తారనేది ఈ మీటర్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే లీటర్ సంబంధించినటువంటి ప్రమాణాలు మనం ఒకసారి మిల్క్ లీటర్లో తెలియజేస్తాం, ఆయిల్ లీటర్లోను, వాటర్ లీటర్, అట్ ద సేమ్ టైం జ్యూస్ కూడా మనం లీటర్స్లో కొలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కిలోగ్రామ్స్, స్కూల్ బ్యాగ్ కిలోగ్రామ్స్, రైస్ కిలోగ్రామ్స్, ఫ్లేవర్ కిలోగ్రామ్స్, షుగర్ కిలోగ్రామ్స్. ఈ విధంగా మనం ఏదైనా మన నిత్య జీవితంలో ఉన్నటువంటి వస్తువులు వాటిని ఏమిట్లో కొలుస్తారనేది మనకి ఇక్కడ ఆ ప్రమాణాలు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ టీఎల్ఎం ద్వారా విద్యార్థులు ఈజీగా వస్తువు, దానికి సంబంధించినటువంటి కొలిచేటువంటి ప్రమాణ కొలత కూడా తెలుసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.